నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. మూడ్ ఆఫ్ ఏపీ రిలీజ్ చేసింది. ముంబై అండ్ హైదరాబాద్లో పనిచేస్తున్న ఐఐటిఎన్స్ గ్రూప్ 5 సెఫాలజిస్టుల బృందం. అందరూ కూడా ఎంస్టాట్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, కొందరు ఐఐటిఎన్స్ కూడా ఉన్నారు అందులో. వీళ్ళందరూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ నుంచి వచ్చిన ప్రొఫెషనల్స్ గ్రూపు. తమాషా ఏంటంటే రెడ్ జోను, గ్రీన్ జోను, అలాగే ఆరెంజ్ జోన్ అనుకుంటూ మంత్రులకి ఫస్ట్ టైం ఒకటి ఇచ్చింది. ముందర అది చెప్పుకుంటూ తర్వాత డీటెయిల్స్లోకి వెళ్దాం. రెడ్ జోన్లో 9 మంది టీడీపీకి చెందిన మంత్రులు ఉన్నారు, బీజేపీ మంత్రి ఒకరు ఉన్నారట. ఆరెంజ్ జోన్లో 2 టీడీపీ అలాగే జనసేన ఒకరున్నారు. గ్రీన్ జోన్ అంటే సాటిస్ఫైడ్ పర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళు టీడీపీ 11 మంది, జనసేన ఒక్కళ్ళు ఉన్నారు. రెడ్ జోన్ ఫేసింగ్ యాంటీ ఇన్కంబెన్సీ అట, ఆరెంజ్ జోన్ ఫేసింగ్ డిస్సాటిస్ఫాక్షన్ అమాంగ్ పబ్లిక్, గ్రీన్ జోన్ వచ్చి సాటిస్ఫైడ్ పర్ఫార్మెన్స్. సరే, ఇక వివరాల్లోకి వెళ్తే చూసాం కదా మూడ్ ఆఫ్ ఐపీ. నెక్స్ట్ కనుక మనం చూస్తే ఒకసారి మిగిలిన వివరాల్లోకి నెక్స్ట్ మనం వెళ్తే కనుక మొత్తం ఎన్ని సెగ్మెంట్లు తీసుకున్నారు? దగ్గర 72,900 శాంపిల్స్ అండి ఈ గ్రూప్ తీసుకుంది. ఆ 72,900 కూడా 172 నియోజకవర్గాలు. ఒక 3 నియోజకవర్గాలు బహుశా రిమోట్లో ఉండటం వల్లనో లేకపోతే ఏజెన్సీ ఏరియాలో విపరీతమైన వర్షాలు పట్టడం వల్ల వాళ్ళు కవర్ చేయలేకపోయారు. 2 ఫేజుల్లో ఈ సర్వే, బోత్ ఇది స్పెసిఫిక్ అండ్ ర్యాండమ్ రెండూ చేశారు. అండ్ చాలా పారామీటర్స్ తీసుకున్నారు. ఎవరెవరిని తీసుకున్నారంటే మొత్తం డీటెయిల్స్ ఆఫ్ ది శాంపుల్స్ కలెక్టెడ్ ఇన్ ఈచ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఆంధ్రప్రదేశ్. ఫార్మర్స్, లీజ్ ఫార్మర్స్, అన్ఎంప్లాయిడ్ యూత్, కాలేజ్ అండ్ యూనివర్సిటీ స్టూడెంట్స్, గవర్నమెంట్, రిటైర్డ్ గవర్నమెంట్, ఆశా వర్కర్స్, అంగన్వాడీ వర్కర్స్, డ్వాక్రా ఉమెన్. నెక్స్ట్ కనుక చూస్తే మనం క్యాస్ట్ వైజ్ కూడా చూసుకున్నారు. వైశ్య, బ్రాహ్మణ్, క్షత్రియ, కాపు, బలిజ, కమ్మ, రెడ్డి, యాదవ, గౌడ, బెస్తా, ఎస్సీ. నెక్స్ట్ కనుక చూస్తే మనకి ఎస్సీ, ఎస్టీ, వెలమ, ముస్లిం, పద్మశాలి, కురుబ, రజక అండ్ నాయి బ్రాహ్మణ కూడా తీసుకున్నారు. అంటే క్యాస్ట్ వైజ్. ఇక మేల్ ఫీమేల్ చూసుకున్నట్టు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య, 31 నుంచి 45, 46 నుంచి 55, అబోవ్ 60. ఫీమేల్ కూడా అదే పద్ధతిలో తీసుకున్నారు, ప్రతి సెగ్మెంట్లో తీసుకున్నారు. ఇది నెక్స్ట్ చూస్తే కనుక ఓల్డ్ ఏజ్ పెన్షనర్స్, ఎంప్లాయిడ్ ఇన్ ప్రైవేట్ సెక్టర్, స్మాల్ బిజినెస్, పూర్, మిడిల్ క్లాస్, రిచ్, లేబర్, వేజ్ సీకర్స్, ఆర్టీసీ ఎంప్లాయీస్ అండ్ ఆటో డ్రైవర్స్, లోకల్ బాడీ లీడర్స్, సర్పంచెస్, వీళ్ళందరూ కూడా టోటల్గా 425 మంది నియోజకవర్గానికి కనుక వాళ్ళు మొత్తం డిఫరెంట్ సెగ్మెంట్స్లో చూసిన లెక్క చూసుకొని 425, 202, 223. నెక్స్ట్ చూస్తే 65 అంశాలండి మొత్తం వీళ్ళు ప్రజల ముందు తీసుకెళ్లిన అంశాలు 65. 72,900 వాళ్ళ ముందు ఉంచి ప్రశ్నావళి. సూపర్ 6 హామీలకి సంబంధించి సంతృప్తి చెందిన వాళ్ళు 10% ఉన్నారు, అలాగే అసంతృప్తి 56% ఉందిట. ఇది చాలా మేజర్గా కనిపిస్తున్నది. అలాగే కొన్ని హామీలు నమ్ముతున్నాం, సంతృప్తిగానే ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు 20%. స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15,000 రూపాయల సాయం అంటే సంతృప్తిగా ఉన్న వాళ్ళ సంఖ్య బాగానే ఉంది 43. మరి అసంతృప్తిగా ఉన్నవాళ్ళు కూడా 40% ఉన్నారు. నెక్స్ట్ కనుక చూస్తే 19 ఏళ్ళ నుంచి 59 సంవత్సరాలు ఉన్న మహిళలకు నెలకు 1,520. మరి చూస్తే అక్కడ 20% కనిపిస్తోంది. అండ్ అక్కడ అసంతృప్తి 49%. 20,000 రైతుకి అక్కడ 21% అసంతృప్తి ఎక్కువ కనిపిస్తుంది. ప్రతి ఇంటికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు. మరి సంతృప్తి 40%, అసంతృప్తి 47. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 1852. సో నెక్స్ట్ కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుంది అనేవాళ్ళు 4% ఉన్నారండి. చాలా బాగుంది, బాగుంది, ఓకే, ఇట్స్ ఓకే 30%, పాస్ మార్కులు వేసిన వాళ్ళు. బాగలేదు, ఫెయిల్ అయింది 41%, పర్వాలేదు 4%. ఇప్పుడే చెప్పలేమనే కొంత అసందిగ్ధత ఉన్నోళ్ళు సంఖ్య 12% ఉంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాలు ఎలా పని చేశాయి, వాటి మీద మీ అభిప్రాయం ఏంటంటే? సరిగ్గానే చేస్తున్నాయి, ఇప్పటికీ పనిచేస్తున్నాయని వాళ్ళు 10%, పనిచేయట్లేదని వాళ్ళు 29%. ఆర్బీసీలను భరోసా కేంద్రాలు నిర్వీర్యం చేశారనే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది 39%. సో రైతుల్లో చాలా పెద్ద ఎత్తున లార్జ్ స్కేల్ డిస్సాటిస్ఫాక్షన్ హాస్ బీన్ మేనిఫెస్టెడ్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది. కొంతవరకు పనిచేస్తూనే ఉన్నాయి అంటే మొహమాటానికి చెప్పిన వాళ్ళు 18%. నెక్స్ట్ కనుక చూస్తే మనకి ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో వివిధ పంటలు పండించిన రైతులకి ఇదే పెద్ద ఇష్యూ అయింది ఇవాళ. జగన్మోహన్ రెడ్డి అనే ఆయన ఎక్కడికి వెళ్ళినా 15,000 మంది అసాంఘిక శక్తులను ఎంటేసుకుని తిరుగుతూ గందరగోళం చేస్తున్నాడు, అల్లలు సృష్టిస్తున్నాడని ప్రభుత్వం, డీజీపీ గారు, వాళ్ళు పోలీసులు అందరూ చెప్తా ఉన్నారు. సరే, ఒక్కొక్క పంటకి ఎట్లా ఉంది గిట్టుబాటు ధర అనేది చెప్తే కాటన్కి వచ్చేప్పటికి, పత్తికి వచ్చేప్పటికి 52% అసంతృప్తి ఉంది, గిట్టుబాటు ధర లేదనేవాళ్ళు. ఉందనేవాళ్ళు 28%.
ధాన్యం చూస్తే 46% అసంతృప్తి, ధర లేదు. 41% పర్లేదు సంతృప్తి. మిర్చి 53% విపరీతంగా ఉంది దీని మీద అప్రూవర్ అయితే. 21% పర్లేదనేవాళ్ళు. పొగాకు ఇతర పంటలకు వచ్చేప్పటికి 49% అసంతృప్తి. ఇవే ఈ మేజర్ సెక్షన్సే ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి టచ్ చేసింది. అండ్ గిట్టుబాటు ధర బాగుందనే వాళ్ళ సంఖ్య తక్కువ 23. మామిడి, కూరగాయలు ఎట్సెట్రా చూసుకుంటే గిట్టుబాటు ధర లేదు. చూసాం కదా, బంగారుపాళ్యం చూసుకుంటూ వచ్చాం మనం మొన్న. ఎలా రోడ్ల మీద పారేసి కిలో ₹2 అమ్ముకునే పరిస్థితి. 54% వాళ్ళు అసంతృప్తి కనిపిస్తోంది. గిట్టుబాటు ధర బాగుందనే వాళ్ళు 18%. ఏపీలో ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతాలు, ఇతర రోడ్ల పరిస్థితి ఎలా ఉంది అనే మీరు సంతృప్తి చెందారా అంటే సంతృప్తి చెందామనేవాళ్ళు పర్లేదు, 35% పాస్ మార్కులు వచ్చినాయి ఈ ప్రభుత్వానికి. సంతృప్తి చెందలేదనేవాళ్ళు 30% ఉన్నారు. నాణ్యత సరిగా లేదు, మరమ్మతులు చేస్తే సరిపోతుందనేవాళ్ళు, మరమ్మతులు మాత్రమే చేస్తున్న వాళ్ళు 15%. నెక్స్ట్ కనుక చూస్తే మనకి పారిశ్రామిక అభివృద్ధి జరిగిందా లేదా, లేకపోతే త్వరలో జరుగుతుందని భావిస్తున్నారా అంటే అభివృద్ధి లేదు, త్వరలో జరగవచ్చని ఆశాభావం వ్యక్తం చేసేవాళ్ళు 18%, జరుగుతోంది అనుకునే వాళ్ళు 22%, అభివృద్ధి లేదు, త్వరలో జరుగుతుందన్న ఆశ లేదు అనేవాళ్ళు 44% ఉన్నారు. ఇక్కడ చాలా స్పష్టంగా ఇది ఎక్కువ డిస్సాటిస్ఫాక్షన్ కనిపిస్తుంది. తెలియదు, చెప్పలేము. ఈ పారిశ్రామిక అభివృద్ధి గురించే ఇంతకుముందు గడిచిన 2 నెలలుగా ప్రభుత్వం మాట్లాడుతూ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి అనే భూతాన్ని 1000 అడుగుల గొయ్యి తీసి తవ్వి పాతేస్తే కానీ పారిశ్రామిక అభివృద్ధి రాదని మరి నమ్మేవాళ్ళు సంఖ్య చూస్తే అంత పెద్దగా కనిపించట్లేదు. అది ప్రస్తుత కూటమి ప్రభుత్వం, గత ప్రభుత్వాల్లో ఏ ప్రభుత్వం పరిపాలనలో గ్రామ పంచాయతీలకు మంచి జరిగింది అంటే ప్రస్తుత ప్రభుత్వంలో మంచి జరిగిందని చెప్పేవాళ్ళు 40% ఉన్నారు. గుడ్. గత ప్రభుత్వంలో 30%. రెండు ఒక రకంగా ఉన్నాయనే వాళ్ళు 18%. నెక్స్ట్ కనుక చూస్తే ఏపీలో కూటమి ప్రభుత్వంలో ఇసుక విధానం, ధర, ఇసుక అందుబాటు, వీటి గురించి మాట్లాడుతున్నట్టు ధరలు అందుబాటులో ఉన్నాయి, ఇసుక విధానం బాగుంది, అవినీతి లేదు అనేవాళ్ళు 37%. ఇసుక విధానం బాగాలేదు, ధరలు అందుబాటులో లేవు, అవినీతి చాలా చోట్ల ఉంది అనేవాళ్ళు 43%. ఎక్కువ కనిపిస్తోంది. సరే, ఇక లిక్కర్ బ్రాండ్స్, ధరలు, వాటి గురించి మాట్లాడేప్పుడు నాణ్యత, బెల్ట్ షాప్స్ అభిప్రాయాలు అంటారు. ధరలు అందుబాటులో ఉన్నాయి, బెల్ట్ షాపులు ఎక్కువగా లేవు, 26% అనేవాళ్ళు. ధరల్లో అప్పటి ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి తేడా లేదు, విచ్చలవిడిగా బెల్ట్ షాపులు పెట్టారు, 47%. ఇట్ ఈస్ అ మేజర్ కన్సర్న్ ఆఫ్ ది ఉమెన్ ఇన్ రూరల్ అండ్ సబర్బన్ ఏరియాస్ అండి. ఇది ఉమెన్లో ఆ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది మహిళా సమాజంలో. ధరలు, లభ్యత, నాణ్యత పర్లేదు, 10%. నెక్స్ట్ కనుక చూస్తే మైనింగ్ జరుగుతోంది, అవినీతి ఎక్కువగా జరుగుతోంది అనేవాళ్ళు 42%. ఈ ఫ్యాక్టర్సే ఎక్కువ పనిచేసినాయి. మైనింగ్ జరుగుతోంది, అవినీతి లేదనేవాళ్ళు 36%. కొంతవరకు అవినీతి జరుగుతుంది అనేవాళ్ళు 10% ఉన్నారు. నెక్స్ట్ మనం కనుక చూస్తే ఏపీలో ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి, మీరు సంతృప్తి చెందారా? ఏమాత్రం సంతృప్తి చెందలేదనేవాళ్ళు 32%. లా అండ్ ఆర్డర్ ఇట్ హాస్ గాన్ టు రోడ్స్ అనేవాళ్ళు 32% ఉన్నారు. పర్లేదు అనేవాళ్ళు 14%. మెడికల్ కాలేజీ చాలా కీలకమైందండి. మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయటం గురించి మీ అభిప్రాయం తెలియజేయండి అంటే చాలా తప్పుడు నిర్ణయం. ఇది పేదవారికి విద్యను దూరం చేయటం అనేవాళ్ళు 50% కనిపిస్తున్నారు. అంటే సగానికి సగం విద్యార్థుల్లో వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది. ప్రత్యేకించి ప్రొఫెషనల్ కోర్సెస్ చదువుకోవాలనుకుంటున్నా ఆల్రెడీ చదువుతున్న విద్యార్థులు. చాలా మంచి నిర్ణయం అనేవాళ్ళు 36%. నెక్స్ట్ కనుక చూస్తే గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాల పనితీరు ఎలా ఉంది, గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియం మీద ప్రస్తుత ప్రభుత్వ స్పందన ఎలా ఉంది అంటే ఇంగ్లీష్ మీడియం లేదు, పాఠశాలలో పనితీరు బాగాలేదు, మధ్యాహ్న భోజనం బాగాలేదు అనేవాళ్ళు 48%. మరి ఓ పక్క గిన్నెస్ రికార్డ్స్కి ఎక్కుతున్నాం, అయినా కూడా అసంతృప్తి 48% అక్కడ కనిపిస్తుంది. పాఠశాలల్లో పనితీరు బాగుంది అనేవాళ్ళు, డ్రాప్ అవుట్స్ పెరిగాయి అని చెప్తూనే 40% ఉన్నారు. కొంతవరకు పర్లేదు, 4%. రాజధాని అమరావతికి ఇంకా 40,000 ఎకరాలు అంటే 44,000 ఎకరాలు పైబడి అవసరమా, ఈ ల్యాండ్ పూలింగ్ భూ సమీకరణ అవసరమా అంటే ఇది అదనపు భూ సమీకరణ, అడిషనల్ ల్యాండ్ పూలింగ్ అనేది చాలా తప్పుడు నిర్ణయం అనేవాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది, 42%. సో రైతులు, అమరావతి ప్రాంతంలో ఉన్న అందరూ, రైతులే కాకుండా మిగిలిన అన్ని సెక్షన్స్ ఆఫ్ సొసైటీ కూడా వ్యతిరేకిస్తున్న వాళ్ళు 42%. చాలా మంచి నిర్ణయం అని చెప్పిన వాళ్ళు పాస్ మార్కులు వేశారు, 35% వేశారు. నెక్స్ట్ కనుక చూస్తే మనం ఈ ల్యాండ్ పూలింగ్ తర్వాత నెక్స్ట్ కనుక చూస్తే ఇతర శాఖల్లో అవినీతి పెరిగిందా లేక గత ప్రభుత్వం పోలిస్తే తగ్గిందా, మీ అభిప్రాయం ఏంటి?
అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే అవినీతి తగ్గింది అనేవాళ్ళు 18% ఉన్నారు. ప్రభుత్వంతో పోలిస్తే అవినీతి పెరిగిందనే వాళ్ళ సంఖ్య 51%. మరి 3 పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి అవినీతి మీద పోరాటం చేస్తామని చెప్పి మనం రౌడీ షీటర్లు అని అరెస్ట్ చేసి రౌడీ షీటర్ల నుంచి ట్యాక్స్ వసూలు చేస్తామని చెప్పినా అవినీతి పెరిగిందంటే రౌడీ షీటర్లకు భయం భక్తి లేకుండా పోయిన ఈ ప్రభుత్వం మీద అనేది అర్థమవుతుంది. 51% తేడా లేదు, అవినీతి 2 ప్రభుత్వాలకు తేడా లేదు, అవినీతి జరుగుతూనే ఉందనేవాళ్ళు, అంటే రెండింటి పట్ల సమదర్శనంతో ఉన్నవాళ్ళు వైసీపీని టీడీపీ కూటమిని చెదరించుకునే వాళ్ళ సంఖ్య 20% ఉంది. నెక్స్ట్ కనుక చూస్తే మనం నిరుద్యోగ సమస్య గురించి అడిగితే నిరుద్యోగం పెరిగింది, నిరుద్యోగ భృతి లేదు, అసంతృప్తిగా ఉన్నాము 20%. లేదు నిరుద్యోగం తగ్గింది, సంతృప్తిగా ఉన్నాం 22%. ఇదొకటి కూటమి ప్రభుత్వానికి ప్లస్ కనిపిస్తుంది. గత ప్రభుత్వంలోనే ఎక్కువ ఉద్యోగాలు వచ్చాయనే వాళ్ళు 46%. మరి మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు కదా, బహుశా దాని మీద కూడా నెక్స్ట్ ఉంటుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అన్న హామీని మీరు నమ్ముతున్నారా లేదా, మీ అభిప్రాయం చెప్పండి అంటే నమ్ముతున్నాం, సాధ్యమవుతుందనే వాళ్ళు సంఖ్య నిరాశాజనకంగా ఉంది 27%. నమ్మటం లేదు, సాధ్యం కాదు, చాలా ఫోమ్గా ఉన్నారు 48%. ఇక్కడ వ్యతిరేకత కనిపిస్తుంది నిరుద్యోగుల్లో. చిన్న చిన్న వ్యాపారస్తులు ఎలా ఉంది, వాళ్ళకి లాభసాటిగా ఉన్నాయా లేవా వ్యాపారాలు అంటే సరిగ్గా లేవు, అసంతృప్తి ఉందని చెప్పే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది 48. వ్యాపారాలు సరిగ్గా జరుగుతున్నాయనే వాళ్ళు కొంచెం దగ్గరగా 39% ఉన్నారు. నెక్స్ట్ కనుక చూస్తే ప్రస్తుత ఏపీ ప్రభుత్వంలో ఆక్వా రైతుల పరిస్థితి ఎలా ఉంది, మీ అభిప్రాయం తెలియజేయండి అంటే ఏమీ బాగలేదనే వాళ్ళు 19%, బాగోలేదనే వాళ్ళు 45%, కొంతవరకు పర్వాలేదు 25%. బాగలేదనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. సో ఆక్వా రైతుల గురించి అదొకటి. వాలంటరీ వ్యవస్థ ఉంటే మంచిదా అంటే వ్యవస్థ లేకపోయినా పర్లేదా, ఇది కూడా చాలా మేజర్ అబ్జర్వేషన్ ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది. వాలంటరీ వ్యవస్థ మంచిది, రద్దు చేయడం మంచిది కాదు అనేవాళ్ళు 43% ఉన్నారు. వాలంటరీ వ్యవస్థ మంచిది కాదు, రద్దు చేయాల్సిందే అనేవాళ్ళు 30% ఉన్నారు. ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తామని మోసం చేసిందని 22%. సో వ్యతిరేకత అయితే ఉంది ఈ విషయంలో. నెక్స్ట్ కనుక చూస్తే మనం ఏపీ ప్రభుత్వంలో గ్రామ సచివాలయ వ్యవస్థ, విలేజ్ సెక్రటేరియట్స్ ఎలా ఉంది పనితీరు అంటే బాగాలేదు, నిర్వీర్యం చేస్తున్నారనే వాళ్ళు 45%. ఎగ్జిస్టింగ్ సిస్టమ్ని డిస్మాంటిల్ చేసింది ప్రభుత్వం అనేవాళ్ళు. బాగుంది అనేవాళ్ళు 25%, కొంతవరకు పర్లేదు 10% ఉన్నారు. కాలేజీలో చదివే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ టైంకి వస్తుందా లేదా, మీ అభిప్రాయం చెప్పండి అంటే సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ రావటం లేదు, డిస్సాటిస్ఫైడ్ 44%. మరి కూటమి ఇచ్చిన హామీల్లో ఇది లేదా, ఉందా, ఉంటే ఎందుకని ఇంత నత్తనడక నడుస్తుంది అనేది ప్రభుత్వం చెప్పాలి. సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుంది, సాటిస్ఫైడ్ 33%. ఎక్కువ డిస్సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంది. అర్హులైన వారందరికీ రావటం లేదు, ఎలిజిబుల్కి కొందరికి మాత్రమే వస్తుందనే వాళ్ళు 10% ఉన్నారు. నెక్స్ట్ కనుక చూస్తే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారట. ఏ ప్రభుత్వానికైనా మంట పెట్టేది సీటు కింద రెండే రెండు సెక్షన్స్ ప్రధానంగా, ఒకటి ఉద్యోగులు, 2 టీచర్లు. వాళ్ళతో పెట్టుకుంటే ఎన్టీఆర్ అంతటి వాడికి కూడా సినిమా చూపించారు వాళ్ళు. సో ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వం అప్రమత్తం కావాల్సిన అవసరం అయితే ఇందులో కనిపిస్తుంది లెక్కలను బట్టి. పూర్తిగా అసంతృప్తి చెందిన వాళ్ళు 23, కొంతవరకు అసంతృప్తి 13% ఉన్నారు. అసంతృప్తిగా ఉన్నాం అనేవాళ్ళు 49. అంటే మొత్తంగా చూస్తే అక్కడ 85% అసంతృప్తి కనిపిస్తుంది ఉద్యోగుల్లో. ఇది ఒక పెద్ద అలార్మింగ్ అనమాట. ఇది ప్రభుత్వం గమనంలోకి తీసుకోవాల్సింది. ప్రభుత్వంలో మరి భాగస్వామ్యంలో ఉన్న పార్టీలు 3 కూడా గమనంలోకి తీసుకోవాలి. ఆశా అంగన్వాడీల్లో పనిచేస్తున్న వాళ్ళ గురించి వాళ్ళ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ గురించి అడిగితే బాగలేదు, ఇచ్చిన హామీలు పట్టించుకోవట్లేదు 42%. ఇప్పటి వరకు ఈ సర్వేలో 24 పాయింట్లు చూస్తే దగ్గర 20 పాయింట్లో వ్యతిరేకత వచ్చేసింది ప్రభుత్వానికి. బాగుంది, హామీలు నెరవేర్చారు 26, కొంతవరకు బాగుంది, హామీలపై వేచి చూడాలి 14%. నెక్స్ట్ కనుక చూస్తే మనం మీ ఇంటికి వచ్చే పవర్ బిల్స్ గత ప్రభుత్వం కంటే ఎక్కువగా వస్తున్నాయా లేదా తక్కువగా వస్తున్నాయా అడిగితే రేపు పొద్దున ఈ కరెంటు బిల్లులతోటే ఓటర్లు షాక్ ఇవ్వబోతున్నారు కూటమి ప్రభుత్వానికి అనేది ఇక్కడ అర్థమవుతుంది. గత ప్రభుత్వంలో కంటే ఈ ప్రభుత్వంలో చాలా ఎక్కువగా విద్యుత్ బిల్లులు వస్తున్నాయి 46%. రేపు పొద్దున ఇంకా పెరగచ్చనే వాళ్ళు కూడా ఉన్నారు. కూటమి ప్రభుత్వం విద్యుత్ బిల్లులు పెంచమని చెప్పి దారుణంగా పెంచిందని పూర్తిగా అసంతృప్తి. అది డిస్సాటిస్ఫైడ్, ఇది ఎక్స్ట్రీమ్లీ డిస్సాటిస్ఫైడ్ 22. ఎంత అయిందండి? 68% అక్కడే. కొంతవరకు పర్లేదనే వాళ్ళు 27%. 68% వ్యతిరేకత ఉందంటే కరెంటు షాక్ మామూలుగా ఇవ్వబోరు అనేది అర్థమవుతుంది. రేపు పొద్దున వరల్డ్ బ్యాంక్ ఇంకా బోల్డ్ అని కండిషన్స్ పెడుతుంది. వీళ్ళు కట్టే అమరావతికి, వీళ్ళు అదనంగా చేసే భూ సమీకరణకి బోల్డ్ అని కండిషన్స్ పెడుతుంది. దాంట్లో అంటే నెలకు 2 సార్లు కరెంటు బిల్లులు వసూలు చేయాలని చెప్పినా చేయాల్సిందే.
వరల్డ్ బ్యాంక్ చెప్తే, వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఏడీబీ కావచ్చు. నెక్స్ట్ వస్తే యూట్యూబ్ ఛానల్స్ గురించి ప్రభావం ఉంది, వివక్షత లేకుండా సమాచారం ఇస్తున్న వాళ్ళ సంఖ్య 31% ఉంది. ప్రభావం ఉండదు, పార్టీల పరంగానే ఛానల్స్ పనిచేస్తున్నాయి 40%. నెక్స్ట్ కనుక చూస్తే మనం 2029 ఎన్నికల్లో మళ్ళీ టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా వెళ్తే ఎలా ఉంటుంది, విడిగా వెళ్తే ఎలా ఉంటుంది, కాంబినేషన్స్ మారితే, పర్మిటేషన్స్ కాంబినేషన్స్ మారితే ఎలా ఉంటుంది అనే దాని మీద అడిగితే కూటమిగా పోటీ చేయాలని భావిస్తున్నాం అనేవాళ్ళ సంఖ్య 23% ఉంది. అండ్ కాదు కూటమిగా కాకుండా వేరువేరుగా పోటీ చేస్తే బాగుంటుంది 28% ఉంది. తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తే బాగుంటుంది అనేది 10% ఉంది. జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేస్తే బాగుంటుంది అనేది 16%. కొంచెం ఇక లీజ్ ఆఫ్ లైఫ్ టు భారతీయ జనతా పార్టీ అనుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేస్తే ఇట్స్ ప్యూర్లీ హైపోథెటికల్, అందుకనే దానికి ఎక్కువ రాలా 4%. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి పోటీ చేస్తే బాగుంటుంది అంటే 10%. కమ్యూనిస్ట్ పార్టీలో వాళ్ళు కూడా ఖాళీగానే ఉన్నారు కాబట్టి పెద్దగా వాళ్ళకేమి రిప్రజెంటేషన్ లేదు కాబట్టి ఏదో ఒక అదరు దొరుకుతుంది. జగన్మోహన్ రెడ్డితో పాటు నడిస్తే ఎన్నికల ఖర్చులు కూడా కలిసి వచ్చేస్తాయని భావించడం వల్ల వాళ్ళు ఆసక్తి చూపిస్తున్నారు. తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేస్తే బాగుంటుంది, అసలు ఇది ఏమాత్రం యాక్సెప్ట్ చేయట్లేదు జనం 5%. పెద్ద తేడా లేదు ఇవాళ వరకు. అంటే తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కాకపోతే రెండు వేరు ఎజెండాలు ఉన్నా మానసికంగా రెండు పార్టీలు ఒకటే అనే అభిప్రాయం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతుంది. ఇప్పుడు మళ్ళీ అలాంటిది కనుక పెడితే 5% వాళ్ళది వ్యతిరేకత అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ చూస్తే మీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలు నాయకుల మధ్య సఖ్యత సహకారం ఉందా లేదా అంటే రెండు పార్టీల కార్యకర్తలు నాయకుల మధ్య సహకారం సమన్యాయం ఉంది అనేవాళ్ళు 22% ఉన్నారు. లేదు సహకారం సమన్యాయం ఏమీ లేదు అనేవాళ్ళు 44%. ఏమాత్రం కోఆర్డినేషన్ లేదండి, ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. మనకు అందుతున్న రిపోర్ట్స్ కూడా దానికి దగ్గరగానే ఉంది వ్యతిరేకత. రెండు పార్టీల కార్యకర్తలు నాయకుల మధ్య సహకారం కొంతవరకే ఉంది 15%. అలాగే కూటమి గురించి ప్రభుత్వం 2029 ఎన్నికల వరకు కూటమిగానే కొనసాగుతుందా, ఇది చాలా మేజర్ క్వశ్చన్. ఇన్ఫ్యాక్ట్ కూటమిగానే ఉంటారనే వాళ్ళ సంఖ్య 40% ఉన్నారు. లేదు ఉండరు అప్పటిదాకా మధ్యలోనే విడిపోవచ్చు అనేవాళ్ళు 43% ఉన్నారు. డ్వాక్రా మహిళల గురించి వాళ్ళకి న్యాయం జరిగిందా లేదా, గత ప్రభుత్వంలో న్యాయం జరిగిందా అంటే డ్వాక్రా మహిళలకు గత ప్రభుత్వంలోనే న్యాయం జరిగింది, ఈ ప్రభుత్వంలో న్యాయం జరగలేదు. మరి 47%. మూడో సెగ్మెంట్ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాల్సింది ఏంటంటే టీచర్లు ఉద్యోగుల తర్వాత మహిళల్లో వ్యతిరేకత వస్తే అది బ్యాడ్ ఇండికేషన్ అనమాట. ఆ ప్రభుత్వం పర్ఫార్మెన్స్కి సంబంధించి 47% వ్యతిరేకత ఉంది. డ్వాక్రా మహిళలకు ఈ ప్రభుత్వంలోనే న్యాయం జరిగిందని చెప్పేవాళ్ళు 30% కూడా ఉన్నారు. నెక్స్ట్ కనుక చూస్తే మనకు మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్లో అలాగే ఇతర స్థానిక సంస్థల్లో అధికారం మార్చడం కోసం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం మీద మీ అభిప్రాయం ఏంటంటే పూర్తిగా తప్పు, పూర్తిగా జనం వ్యతిరేకిస్తున్నారు. జస్ట్ మేము పవర్లోకి వచ్చాం కదా, మాకు తగ్గట్టుగా మేము ఈక్వేషన్స్ మార్చేసి చదరంగపు ఆ గడుల్లో ఉన్న రాణుల్ని ఎట్ట మారుస్తాం అట్ట మార్చేస్తామంటే కుదరదని చెప్పేవాళ్ళు కంప్లీట్లీ రాంగ్ అనేవాళ్ళు 49%, కొంతవరకు తప్పు కాదనేవాళ్ళు 16%, అధికారం మార్చడం కోసం ఏ పద్ధతి అయినా తప్పు కాదనేవాళ్ళు 20%. వీళ్ళు మరీ లిబరల్గా ఉంటారు అన్నమాట. వీళ్ళు పర్లేదులే అని. ఈవీఎంల గురించి కూడా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ద్వారానా లేక బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరిగితే మంచిదా అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్, బ్యాలెట్ పేపర్ ఏదైనా పర్లేదు రెండిట్లో అనేవాళ్ళు 20%, బ్యాలెట్ పేపర్ ద్వారానే జరగాలి ఎన్నికలు అనేవాళ్ళు 40%. ఇది స్పష్టంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ద్వారానే ఎన్నికలు జరగాలి అనేవాళ్ళు 32% ఉన్నారు. సో ఇది. నెక్స్ట్ కనుక చూస్తే రెడ్ బుక్ అండి. రెడ్ బుక్ సంగతి వేరే చెప్పుకోకర్లా. రెడ్ బుక్ మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది, చాలా చెడ్డదని 51% చెప్తున్నారు. ఇదొకటి లా అండ్ ఆర్డర్ని రిఫ్లెక్ట్ చేసేది. ఈ రెడ్ బుక్ గురించి మరి హోంమంత్రి మాట్లాడతారా, మరి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మాట్లాడతారా తెలియట్లేదు. లా అండ్ ఆర్డర్ హోంమంత్రి గారి దగ్గర లేదు కాబట్టి ముఖ్యమంత్రి గారే మాట్లాడాలని ఒక వాదన కూడా తెర మీద తీసుకొస్తున్నారు. విధానం మంచిదనే వాళ్ళు కూడా 35% ఉన్నారు. న్యాచురల్ వాళ్ళకి ఓటింగ్ ఉంది కదా, తెలుగుదేశానికి 39% ఎంతో ఉంది, తెలీదు చెప్పలేమనే వాళ్ళు అలాగే ఉన్నారు. ఎమ్మెల్యేలు, మినిస్టర్స్ పనితీరు మీద మీ అభిప్రాయం తెలియజేయండి అంటే బాగుందన్న వాళ్ళ సంఖ్య 34%, బాగలేదనే వాళ్ళు 35%, కొంతవరకు బాగుంది అంటే ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అనుకునే వాళ్ళ సంఖ్య 6% ఉంది, తెలీదు చెప్పలేమనే వాళ్ళు 25%. 2025 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఓడిపోవటానికి అలాగే కూటమి పార్టీలు ప్రభుత్వంలోకి అధికారంలోకి రావడానికి కారణాలు ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే 3 పార్టీలుగా కూటమిగా ఏర్పడటం వల్ల 14%, ఏర్పడటం వల్ల అధికారం వచ్చిందని చెప్పేవాళ్ళు 14%, విపరీతమైన హామీలు ఇవ్వటం వల్ల ప్రజలు కూటమిని ఎన్నుకున్నారు అనేది వాళ్ళు 26% ఉన్నారు.
కూటమి అధికారంలోకి రావడానికి గత ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేసిందనే వాళ్ళు 12% ఉన్నారు. గత ప్రభుత్వ పనితీరు సరిగా ఉన్నా పార్టీ కార్యకర్తలను పట్టించుకోకపోవటం వల్లే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది 22%. ఇది జగన్మోహన్ రెడ్డికి మొట్టిగా వేసి చెప్పారు, నువ్వు కార్యకర్తలను పట్టించుకోలేదు ముఖ్యమంత్రి గారు మీరు, అందువల్లే యూ లాస్ట్ పవర్ అని చెప్పి అనేవాళ్ళ సంఖ్య 22%. జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి గమనంలోకి తీసుకోవాల్సిన అంశం, వాళ్ళ ఐప్యాక్ మీద వాళ్ళ మీద సెఫాలజిస్టుల మీద ఆధారపడిపోయి కంప్లీట్గా మరి ప్రభుత్వం నడపడం వల్ల వచ్చిన సమస్య. అది కూడా పోస్ట్ కరోనా వరకు ప్రభుత్వంలో సాధ్యమైనంత వరకు ఇబ్బంది లేకుండా నడపాలనే ఒక సంకల్పంతో నడిచారు, కానీ కరోనా తర్వాత కోటరీ చేతిలోకి వెళ్ళిపోయారు ఆయన. దాని ఇంపాక్ట్ ఇక్కడ కనిపిస్తుంది. ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరగడం వల్ల కూటమి అధికారంలోకి వచ్చిందనే వాళ్ళు 9% ఉన్నారు. సమగ్రమైన అవగాహన ఇంకా పూర్తిగా లేకపోవడం వల్ల. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వల్ల వైఎస్ఆర్సీపీ ఓడి కూటమి అధికారంలోకి వచ్చిందని నమ్మేవాళ్ళు 7% ఉన్నారు. క్షత్రియ, వైశ్య, బ్రాహ్మణ అంటే ఓసీలు, అదర్ క్యాస్ట్లు, రెడ్లు వీళ్ళు పార్టీకి దూరం కావటం వల్లే కూటమికి అధికారం వచ్చింది, ఇది కొంతవరకు నిజమే అనేవాళ్ళు 6%. నెక్స్ట్ కనుక చూస్తే ప్రస్తుత ఏపీ ప్రభుత్వంలో బలహీన వర్గాలకు ఇళ్ల నిర్మాణం ఎలా ఉందంటే పూర్తిగా అసంతృప్తి చెందిన వాళ్ళు 10%, అసంతృప్తి 42%, అంటే 52% ఇక్కడ వ్యతిరేకత. సంతృప్తిగా ఉన్నామని చెబుతున్న వాళ్ళు 30% ఉన్నారు. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చౌక ధరల దుకాణాల దగ్గరకు వెళ్ళి మీ రేషన్ తీసుకోవటం బాగుందా, ఇంటికే వెహికల్ వస్తే బాగుంటుందా అంటే గత ప్రభుత్వంలో వాహనాల ద్వారా రేషన్ ఇవ్వటం అనేది బాగుందనే వాళ్ళ సంఖ్య 46% ఉంది. లేదు ఈ ప్రభుత్వంలో చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ ఇవ్వటం మంచిదని చెప్పేవాళ్ళు 40%. సో ఇక్కడ వ్యతిరేకత కనిపిస్తుంది. అంటే మేజర్ సెగ్మెంట్స్ పూర్, లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ మొత్తం కూడా ఏంటంటే ఇప్పటివరకు చూసిన ఒక ఇన్ని ఫ్యాక్టర్స్లో 37 ఫ్యాక్టర్స్లో వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు 50%. ఇప్పుడు చూస్తే 14 లక్షల కోట్లు అప్పు చేసింది గత ప్రభుత్వం, ఏపీ ఆర్థిక వ్యవస్థను దుంపనాశనం చేసింది అని ఎన్నికల్లో కూటమి పార్టీలు చేసిన ప్రచారం నిజమా కాదా అంటే పూర్తిగా అవాస్తవం అనేవాళ్ళు 42%. ఇవాళ రేపు ఏంటంటే కేంద్ర ఆర్థిక మంత్రి ఏం మాట్లాడారు, రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు బయట ఏం మాట్లాడారు, అసెంబ్లీలో ఏం మాట్లాడారు, ఆ లెక్కల్లో తేడా ఏంటని స్పష్టంగా వివరిస్తూ ఏకిపారేయడానికి సోషల్ మీడియా ఉండటం వల్ల మొత్తం వాస్తవాలన్నీ బయటకు వస్తున్నాయి. పూర్తిగా నిజం అని నమ్మేవాళ్ళు అప్పు చేసిందనేవాళ్ళు 33% ఉన్నారు, కొంతవరకు నిజం 10%, బట్ పూర్తిగా అవాస్తవం అనేవాళ్ళు 42% ఉన్నారు. ఇక్కడ అంటే ఆ మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్లో ఉన్న వ్యతిరేకతకి దీన్ని ఇండికేషన్గా చూడాలి మనం. ప్రస్తుత ప్రభుత్వంలో ప్రభుత్వం ఆసుపత్రుల పనితీరు, సేవలు గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వంలో ఏం బాగలేదనేవాళ్ళు 44%, ప్రస్తుత ప్రభుత్వం బాగుందనేవాళ్ళు 34%, ఇక్కడ వ్యతిరేకతే. గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వంలో ఒకే విధంగా పనితీరు ఉందనేవాళ్ళు 8%. నెక్స్ట్ కనుక చూస్తే సో హాస్పిటల్స్ అయిపోయిన తర్వాత తిరుపతి లడ్డు అండి, ఇది మేజర్ ఇష్యూ. ఇంకా లడ్డు కల్తీ జరిగిపోయింది, జగన్మోహన్ రెడ్డి మొత్తం క్రైస్తవులందరినీ తీసుకొచ్చేసి వాళ్ళ ఆధ్వర్యంలో మొత్తం తిరుపతి ప్రసాదాన్ని, వెంకన్న ప్రసాదాన్ని కల్తీమయం చేశారు, దాంట్లో కొవ్వు కలిపారు, జంతువుల కొవ్వు కలిపారని చెప్పేసి చేసిన ప్రచారం అది పూర్తిగా అవాస్తవం, నమ్మటం లేదు అనేవాళ్ళు 42%, నమ్ముతున్న అనేవాళ్ళు 40% ఉన్నారు. అంటే స్పిరిచువల్ సబ్జెక్ట్ని కూడా టచ్ చేసి ప్రభుత్వం కొంచెం కెలుక్కుంది అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. గత ప్రభుత్వంలో లిక్కర్లో అవినీతి జరిగిందని ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల మీద మీ అభిప్రాయం ఏంటంటే అవినీతి జరిగిందనేవాళ్ళు 42%, జరగలేదనేవాళ్ళు 43%. అంటే జగన్మోహన్ రెడ్డి ఓటు బ్యాంక్ అట్లనే ఉంది, ఇక్కడ గమనించాల్సింది. వీళ్ళ ఓటు బ్యాంక్ కూడా చెక్కుచారుల కూటమి ఓటు బ్యాంక్ వాళ్ళు అంతే. ఎందుకంటే రెండు లిక్కర్ కన్సంప్షన్ చేసేవాళ్ళు అటువైపు ఇటువైపు ఉన్నారు కాబట్టి రెండు వైపులా మాట్లాడారు. నెక్స్ట్ కనుక చూస్తే మనం లిక్కర్ది అయిపోయిన తర్వాత 2029 ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే మంచిదని మీరు భావిస్తున్నారంటే కూటమి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ 23% వాళ్ళు వస్తే బాగుంటుందనేవాళ్ళు, బీజేపీ, జనసేన కలిసి వస్తే బాగుండనే వాళ్ళు 10%, తెలుగుదేశం, జనసేన 16% ఉన్నారు, వైఎస్ఆర్సీపీ, కమ్యూనిస్టులు కలిస్తే 6%, వైఎస్ఆర్సీపీ మాత్రమే అంటే 27%. వీళ్ళంతా ఈ పారామీటర్స్ అన్ని పోలిస్తే వైఎస్ఆర్సీపీ వైపు ఇంకా జనం మొగ్గున్నారు 27% తోటి. జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి కొన్ని ఫ్యాక్ట్స్ తెలియాలి. ఎంతసేపు ఆ ఐప్యాక్ లేకపోతే చుట్టూ ఉన్న కోటరీ, ఆ ఏడు గళ్ళు, 7 అంచెల వ్యవస్థ, వీటిని నమ్ముకున్నందువల్ల ఎంత తీవ్రంగా ఆయన నష్టపోయారు, జనంలోకి వెళ్తే ఏ మేరకు మంచి ఫలితాలు ఉంటాయనే దానికి ఇండికేషన్. ఎందుకంటే 72,900 శాంపుల్స్ బోత్ ర్యాండమ్ అండ్ స్పెసిఫిక్ చేసిన తర్వాత వచ్చిన అవుట్కమ్ ఇది. 2019-24 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మరియు ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం పేదలకు మంచి చేసింది అంటే గత ప్రభుత్వంలోనే పేదలకు న్యాయం జరిగిందనే వాళ్ళ సంఖ్య 49% ఉంది.
ప్రస్తుతం పేదలకు న్యాయం జరుగుతోంది అనేవాళ్ళు 37% ఉంది. ప్రస్తుత ప్రభుత్వాల్లో ఒకే విధంగా ఉంది, పేదలకు న్యాయం జరగటం లేదనేవాళ్ళు 6%. ఇక్కడ కూడా అది కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి వెంబడి పూర్ సెక్షన్స్ ఇంకా నిలబడే ఉన్నారండి. అండ్ నెక్స్ట్ కనుక చూస్తే ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం పనితీరుకు 100 మార్కులకు గాను మీరు ఎన్ని మార్కులు కేటాయిస్తారు? 30 మార్కుల లోపల, అంటే బిలో 30 మార్క్స్ 36%. అంటే పాస్ మార్కులు వేలా 36% ప్రజలు ఈ శాంపుల్స్ కలెక్ట్ చేసినప్పుడు పాస్ మార్కులు వేలా ఈ ప్రభుత్వానికి. 30 నుంచి 40 మార్కులు అంటే కాసు బ్రహ్మానందరెడ్డి గారి గ్రేస్ మార్కులు ఉంటాయి 38%. వాళ్ళు పర్లేదనే వాళ్ళు 38%. 40 నుంచి 50 మార్కులు వేసిన వాళ్ళు జస్ట్ 6%. అంటే ఏమాత్రం ప్రభుత్వం మీద నమ్మకం పెట్టని వాళ్ళు 6%. 60 మార్కుల పైన వెరీ మీగర్ 3%. ప్రభుత్వానికి ఇది ఒక అలాం కింద లెక్క. మెగా డిఎస్సీ మీద మీ అభిప్రాయం తెలియజేయండి అంటే, మెగా డిఎస్సీ అని చెప్పి తక్కువగా ఉద్యోగాలకు ప్రకటన ఇచ్చారు. మెగా కాదు, అది మినీ డిఎస్సీ అనుకునేవాళ్ళు 47% ఉన్నారు. మెగా డిఎస్సీ వల్ల ఉపయోగం ఉంది, మంచి నిర్ణయం అనేవాళ్ళు 40% ఉన్నారు. సో నెక్స్ట్ కనుక చూస్తే ఈ ఏడాది ప్రకటించిన 10వ తరగతి ఫలితాలు, విద్యాశాఖ పనితీరు మీద మీ అభిప్రాయం. ఇది చాలా కీలకం. ఎందుకంటే ఫోకస్ ఎక్కువ లోకేష్ గారి మీద ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో తెలుగుదేశాన్ని ఆయనే లీడ్ చేయబోతున్నారు. కాబోయే ముఖ్యమంత్రిని తెలుగుదేశం క్యాడర్స్, లీడర్స్ చాలా బలంగా నమ్ముతున్నారు. అండ్ హీ హాస్ అప్గ్రేడెడ్ హిమ్సెల్ఫ్. ఆయన అప్పటికీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఇప్పటికీ చూస్తే పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా ఆయన ట్రాన్స్ఫార్మ్ చెందిన విధానం దృష్ట్యా దీని మీద ఫోకస్ పెట్టారనమాట. 10వ తరగతి ఫలితాల్లో న్యాయం జరగలేదు, విద్యాశాఖ పనితీరు బాగలేదనేవాళ్ళు 37%. లోకేష్ గారు అడ్రస్ చేయాల్సిన విషయం ఇమీడియట్గా. ఎందుకంటే ఆయన శాఖకి 37% వ్యతిరేకత ఉంది 10th క్లాస్ నుంచి. కొందరికి న్యాయం జరగలేదనే వాళ్ళు 10% ఉన్నారు. విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతీసే విధంగా ఫలితాలు ప్రకటించారు అనేవాళ్ళు 11%. అవన్నీ కలిపితే 58% వ్యతిరేకత ఉంది. అంటే స్మాలర్ సెగ్మెంట్ నుంచి మీడియం అండ్ మ్యాక్సిమం 58% వ్యతిరేకత అనేది అంటే ఆ శాఖకి మంచిది కాదు, అడ్రస్ చేయాలి, అక్కడ ఏమన్నా వ్యవస్థల్లో మార్పులు తీసుకురావాల్సి ఉంటే చేయాలి ఆయన. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి ఉంటే మంచిదా, లేక 3 రాజధానులు అంటే ఏకైక రాజధానిగా అమరావతే ఉండాలి అనేవాళ్ళు 32%. ఇది కొంచెం కూటమికి రిలీఫ్ ఇచ్చే పాయింట్ అనమాట. ఏకైక రాజధానిగా అమరావతి ఉంటూ ఉత్తరాంధ్ర రాయలసీమలకు కూడా న్యాయం జరగాలి. జనైన్ డిమాండ్ 28% అలా అడుగుతున్నారు. అంటే అనుకూలంగా 3 రాజధానులు ఉంటే మంచిదనే వాళ్ళు కూడా ఇంకా ఉన్నారండి, 20% ఉన్నారట. మరి రాజధాని పేరుతో వేల కోట్లు అమరావతికి ఖర్చు చేయడం మంచిది కాదు, అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలనే వాళ్ళు 17%. సో సమదర్శనం చేశారు ప్రజలు. నెక్స్ట్ కనుక చూస్తే మనం ఈ రాజధాని అయిపోయిన తర్వాత ఏపీలో ప్రతిపక్షం, అధికార పక్షం, కార్యకర్తలు, నాయకులు, నేతలపై ఒకరిపై ఒకరు దాడులు, అరెస్టులు, వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం మీద మీ అభిప్రాయం అంటే, కేవలం రాజకీయ కక్షలతోనే కేసులు, ఎస్సీ ఎస్టీ చట్టం దుర్వినియోగం అవుతోంది 49%. మేనిఫెస్టో అయింది. లా అండ్ ఆర్డర్ని అబ్యూస్ చేస్తున్నారు ఈ ప్రభుత్వం అనేది అర్థమయ్యేలాగా 49%. రాజకీయ కక్ష కాదు, ఎస్సీ ఎస్టీ చట్టం దుర్వినియోగం జరగటం లేదని నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు 30%. పోలీసు వ్యవస్థ స్వతంత్రంగా పనిచేస్తుందా? ఇప్పుడు 2019-2024 మధ్య ప్రభుత్వం, ఇప్పుడు ప్రభుత్వంలో పోలిస్తే మీ అభిప్రాయం ఏంటంటే, స్వతంత్రంగా పనిచేయటం లేదనే వాళ్ళ సంఖ్య 38% ఉంది. ఇంకా స్వతంత్రంగానే పనిచేస్తుంది 30%. ఏ ప్రభుత్వం వచ్చినా వ్యవస్థలో మార్పు రాదనే వాళ్ళు 20% ఉన్నారండి. నెక్స్ట్ కనుక చూస్తే మనం రైతులకు సకాలంలో ఎరువులు, నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉన్నాయా లేవా? లేవు అనేవాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది 46%. ఉన్నాయి అనేవాళ్ళు 40%. నెక్స్ట్ కాశీనాయన క్షేత్రం విషయంలో ప్రభుత్వం అటవీ శాఖ పనితీరుని మీరు సమర్థిస్తారంటే పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం 44%. మేజర్ అప్రూవల్ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు అటవీ శాఖ మంత్రి గారు సకాలంలో స్పందించలేదనే మాట కూడా బలంగా వినిపించింది పవన్ కళ్యాణ్ గారు. కొంతవరకు వ్యతిరేకిస్తున్నాం 19%. సమర్థిస్తున్నాం ఆ శాఖ పనితీరుని 30% ఉన్నారు. నెక్స్ట్ కనుక చూస్తే సరే, యూట్యూబ్ ఛానల్స్ ఇందాక మాట్లాడుకున్నాం, శాటిలైట్ ఛానల్స్లో ఎనలిస్టులు, కొంతమంది పార్టీ నాయకులు ప్రతిపక్షమైన వైఎస్ఆర్సీపీపై చేస్తూ ఉన్న వ్యాఖ్యలు సరైనవేనా అంటే సమర్థిస్తా అంటే పూర్తిగా సమర్థిస్తున్నాం. వైఎస్ఆర్సీపీ మీద చేస్తున్న వ్యాఖ్యలు 36%. కొంతవరకు సమర్థిస్తున్నాం 8%. పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం 49%. సో మొత్తంగా చూస్తే సమర్థించే వాళ్ళ సంఖ్య 44 అంటే వ్యతిరేకించే వాళ్ళ సంఖ్య 49%. అంటే ఆ రకమైన వ్యాఖ్యలు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల లిక్కర్ కుంభకోణం జరిగిందని ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న అభియోగాల ద్వారా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఏపీలో పరిణామాలు ఎలా ఉంటాయి, మీ అభిప్రాయం చెప్పండి అని అడిగితే, అరెస్టును సమర్థిస్తున్నామనే వాళ్ళ సంఖ్య 27% ఉంది. రాజకీయ కక్షతోని ఈ అభియోగాలు చేస్తున్నారనే వాళ్ళ సంఖ్య 28%. ఎలాంటి పరిస్థితుల్లో అరెస్ట్ చేయరనే వాళ్ళు 19%. అరెస్ట్ చేస్తే కూటమి ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో ఇబ్బంది తప్పదు, జగన్మోహన్ రెడ్డికి సానుభూతి పెరుగుతుంది 22%. కొంచెం అటు ఇటుగానే ఉన్నారు ఈ విషయంలో అయితే. నెక్స్ట్ కనుక చూస్తే
ఎసెన్షియల్ కమోడిటీస్ ధరలు ఎట్టున్నాయి అంటే గత ప్రభుత్వంతో కంటే ప్రస్తుత ప్రభుత్వంలో ధరలు పెరిగాయి 45%. మొన్న మధ్య ధరల స్థిరీకరణకి ముఖ్యమంత్రి గారు స్పెషల్ టాస్క్ ఫోర్స్ని కూడా ఏర్పాటు చేశారు. బహుశా ఆ టాస్క్ ఫోర్స్ ఏర్పాటులో డిలే అవడం వల్ల ధరలు పెరిగాయని భావించే వాళ్ళ సంఖ్య 45% ఉంది. గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం ధరలు ఒకే విధంగా ఉన్నాయనే వాళ్ళు 36% ఉన్నారు. గత ప్రభుత్వం కంటే ప్రస్తుత ప్రభుత్వంలో ధరలు తగ్గాయనే వాళ్ళు 7% ఉన్నారు. ఏపీలో ఉపాధి హామీ పథకం పనులు చేస్తున్న కార్మికులు వేజ్ సీకర్స్కి కాంట్రాక్టర్స్కి బిల్స్ సకాలంలో అందుతున్నాయా లేదా? అందడం లేదనేది 46% మేజర్. అది ఆ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో కూడా ఇలాగే ఉంది. అప్పుడు కూడా అందుతున్నాయనే వాళ్ళు 38%. మనం వీ నీడ్ టు లుక్ ఎట్ ద పాజిటివ్ యాంగిల్. 38% జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో పోలిసి ఇందులో నయం 38% అందుతున్నాయి. నెక్స్ట్ కనుక చూస్తే ఏపీలో పెట్రోల్ డీజిల్ ధరలు గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వంలో ఎలా ఉన్నాయి? చాలా ఎక్కువగా ఉన్నాయనే వాళ్ళు 33%, తగ్గాయని చెప్పేవాళ్ళు మరి వాళ్ళు తీసుకున్న అండర్స్టాండింగ్ ఏంటో 30% అంటున్నారు. గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వంలో ఒకే విధంగా ఉంది అని చెప్పేవాళ్ళు 18% ఉన్నారు. అలాగే సబ్సిడీ మీద పేదరికి ఇస్తున్న గ్యాస్ సిలిండర్లు అర్హులైన అందరికీ ఆల్ ఎలిజిబుల్ వాళ్ళు అందుతున్నాయా? మీ డబ్బు బ్యాంకులో మీ అమౌంట్ సకాలంలో జమ అయిందా అని అడిగితే అర్హులందరికీ వస్తున్నాయి, డబ్బు వెంటనే బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నారనే వాళ్ళు 40% ఉన్నారండి. అండ్ ఎలిజిబుల్ అందరికీ రావటం లేదు. అర్హత ఉన్న వారిలో కొంతమందికే బ్యాంక్ ఖాతాలో డబ్బు జమ అయింది అనేవాళ్ళు 45%. ఇది ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రశ్న. ఎందుకంటే లోవర్ మిడిల్ క్లాస్ అండ్ పావర్టీ లైన్ క్రాస్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది సెక్షన్లో ఉంటారు ఈ గ్యాస్ సిలిండర్స్ని లబ్ధి పొందేవాళ్ళు. వాక్ స్వాతంత్రం ఉందా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందా అంటే ఏమాత్రం బాగలేదనే వాళ్ళు 40% ఉన్నారు, బాగుందనే వాళ్ళు కూడా 40% ఉన్నారు. సో ఇక్కడ కూడా ఈ 40-40 లెక్కేస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎక్కడ దే డిడ్ నాట్ చేంజ్ దేర్ మైండ్ సెట్, వాళ్ళ ఓటర్స్ అలాగే ఉన్నారు. అటు చూస్తే వాళ్ళు చాలా బలంగా 40% తోటే ఉన్నారు. ఒకే రకంగా ఉన్నాయనే వాళ్ళు 12%. నెక్స్ట్ కనుక మనం చూస్తే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వివిధ ప్రాంతాల్లో పర్యటనకు వెళ్తూ ఉన్నప్పుడు ప్రస్తుత ఏ ప్రభుత్వం వివిధ రకాల ఆంక్షలు విధించడం సహేతుకమేనా? జగన్మోహన్ రెడ్డికి ఎక్కడికి పెడితే ఎక్కడికి వెళ్తే అక్కడ ఇలా మీరు 3 కార్లోనే వెళ్ళండి, ముందు కారుకి 4 టైర్లు ఉండాలి, వెనకాల కార్లకి 8 టైర్లు ఉండాలి, ఇలాంటివి కొన్ని గైడ్లైన్స్ ఇస్తున్నారు పోలీసులు. అలాగే మధ్యలో ఎవరు పడిపోకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి అని దాని లేదు 300 మందితో వెళ్ళాలి, 500 మందితో వెళ్ళాలి. సహేతుకం కాదనేవాళ్ళు అంటే ఆయనకి ఆంక్షలు పెట్టడం సహేతుకం కాదనేవాళ్ళు 47%, సహేతుకమే అనేవాళ్ళు 43% ఉన్నారు. గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో 30,000 మంది ఆడపిల్లలు, యువతులు, మహిళలు మిస్ అయ్యారని కూటమి ప్రభుత్వంలో టీడీపీ జేఎస్పీ అంతకుముందు వాళ్ళ అపోజిషన్లో ఉన్నప్పుడు చేసిన ఆరోపణల మీద మీ అభిప్రాయం ఏంటో చెప్పండి అంటే ఇది కేవలం రాజకీయ కృషితో చేసిన ఆరోపణ మాత్రమే, నమ్మటం లేదనేవాళ్ళు 49%. ఇది కూడా మరి మాట్లాడాలి. ఏడాది అయిన తర్వాత కూడా ఇవాళ మాట్లాడకపోతే హోంమంత్రి గారు మాట్లాడక, అటవీ శాఖ మంత్రి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడక, ముఖ్యమంత్రి చెప్పక, లోకేష్ గారు చెప్పగా మరి ఎవరు చెప్తారు? అందువల్ల నమ్మట్లేదనే వాళ్ళ సంఖ్య 49%. చేసిన ఆరోపణ సమర్థిస్తున్న అనేవాళ్ళు 39% ఉన్నారు. తెలియదు చెప్పలేమనేవాళ్ళు 12% ఉన్నారు. నెక్స్ట్ కనుక చూస్తే ఏపీలో పౌర హక్కుల సంఘాలు, వివిధ ప్రజా సంఘాల పనితీరు ఎలా ఉంది? ఏమాత్రం బాగోలేదు 62%, కొంతవరకు పర్లేదు 18%. ఇది సో పేకాట క్లబ్బులు ఉన్నాయా లేదా? ఈ క్లబ్బుల్లో నియోజకవర్గ నాయకుల ప్రమేయం ఉందా లేదా? రోజు 2-3 ప్రధాన పత్రికల్లో ఏదో ఒక వార్త పేకాట క్లబ్బులకి సంబంధించి ఉండాలి. ప్రత్యేకించి గుంటూరు ప్రాంతంలో, ఏలూరు ప్రాంతంలో ఎక్కువ ఉన్నాయట. క్లబ్బులు లేవనే వాళ్ళు 22%. చాలా చోట్ల పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారు, వీటిలో ప్రజాప్రతినిధులకు ప్రమేయం ఉందనే వాళ్ళు 41%. ఎస్టాబ్లిష్ అవుతుంటే ఇంకా మరి ఒప్పుకోక తప్పిన పరిస్థితి కాదు కదా. గత ప్రభుత్వంలో పేకాట క్లబ్బుల నిర్వహణ నియంత్రణలో ఉండేది, అక్కడక్కడ జరిగేవి 15%. గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి తేడా లేదు, కొద్దిగా తీవ్రతలో తేడా కానీ అనుకునేవాళ్ళు 10%. నెక్స్ట్ చూస్తే ఇంకా 15 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వరకు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది, వైఎస్ఆర్సీపీని అధికారంలోకి రానివ్వం అని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న వ్యాఖ్యల పట్ల చేసిన మీ అభిప్రాయం ఏంటంటే అధికారం ఎవరికి ఎల్లకాలం ఉండదు, ఇలా అంటాం తప్పు, ఇది కేవలం ప్రజలను పక్కదారి పట్టించడమే అనేవాళ్ళు 39% ఉన్నారండి. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ కూటమి ప్రభుత్వమే వస్తుంది, వైఎస్ఆర్సీపీ రాదనేవాళ్ళు 36%. కూటమి అధికారం ఇచ్చింది కూటమికి, గత ప్రభుత్వం కంటే బాగా పాలిస్తారని ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేయటం కాదు, ఇది ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవటానికే చేస్తున్న ప్రయత్నం 21%. సో ఆ 39-21 చూస్తే 60%, ఇందులో 40%, ఆ 60లో దగ్గర 80% జగన్మోహన్ రెడ్డి ఎబ్బడున్నారనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతూ వస్తున్న విషయం. అమరావతి రాజధాని నిర్మాణంలో అవినీతి జరుగుతోందని భావిస్తున్నారా లేక అంతా పారదర్శకంగా? అవినీతి జరగటం లేదు 33%,
దివ్యంగా జరుగుతోంది 38%, కొద్దిగా అవినీతి జరుగుతోంది 18%. రెండు కలిపితే కనుక 56% అవినీతి జరుగుతోందని విశ్వసిస్తున్న వాళ్ళు. నెక్స్ట్ కనుక చూస్తే మనం విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పడం, దానిపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి వివరించండి. అంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోవడం లేదు, పూర్తిగా అసంతృప్తిగా ఉన్నాము అనేవాళ్ళు 49%. ప్రైవేటీకరణ జరగదు, ప్రైవేటీకరణని కుటుంబ ప్రభుత్వం ఆపుతుంది, సంతృప్తిగా ఉన్నవాళ్ళు 32%. క్లియర్గా కనిపిస్తోందండి విపరీతమైన వ్యతిరేకత. సో ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూటమి సీటు కింద మంట పెట్టడానికి స్టీల్ ప్లాంట్ రెడీగా ఉంది. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు అండ్ చాలామంది ప్రజలు కూడా. సో ఓవరాల్గా 65 ఫ్యాక్టర్స్ని హైదరాబాద్ బేస్డ్ ఐఐటిఎన్స్ గ్రూప్, జి శ్రీధర్ గారని సెఫాలజిస్ట్, ఆయన అండ్ ఒక మొత్తం 5 ఉన్నారు. ఈ ఐఐటి ఢిల్లీ, కాన్పూర్, బాంబే, అలాగే ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాటిస్టిక్స్, వీళ్ళందరూ చేసిన దాని అబ్జర్వేషన్స్ ఇవి. దే హ్యావ్ టేకెన్ సమ్ 72. నెక్స్ట్ గనక మనం ఒకసారి మనం ఓవరాల్ మ్యాప్లోకి గనక వెళ్తే, ఇప్పటివరకు ఫస్ట్ చూపించిన మ్యాప్లోకి వెళ్తే ఒకసారి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనం మాట్లాడుకుందాం. ఓవరాల్గా 65 ఫ్యాక్టర్స్, 72,900 శాంపిల్స్. మనం చూడండి, ఉమ్మడి 13 జిల్లాల్లో ఏ రీజియన్ తీసుకున్నా, 4 రీజియన్స్, ఏ రీజియన్ తీసుకున్నా సంతృప్తికరమైన పరిపాలన అయితే నడవట్లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ వస్తున్న విషయం. ఒకసారి ఈ గ్రీన్ జోన్లు వాటి గురించి, రెడ్ జోన్ వాటి గురించి కనుక మనం మాట్లాడుకుంటే, రెడ్ జోన్ అనేది యాంటీ ఇన్కంబెన్సీ, వ్యతిరేకత తీవ్రంగా ఎదుర్కొంటున్న జోన్లో టీడీపీకి చెందిన మంత్రులు 9 మంది ఉన్నారు, బీజేపీ మంత్రి 1 ఉన్నారట. ఆరెంజ్ జోన్ అంటే ఫేసింగ్ డిస్సాటిస్ఫాక్షన్ అమాంగ్ పబ్లిక్. ఆరెంజ్ జోన్ టీడీపీకి చెందిన మంత్రులు 2 ఉన్నారు, జనసేన 1 ఉన్నారు. గ్రీన్ జోన్ ఏం పర్లేదు సాటిస్ఫైడ్ పర్ఫార్మెన్స్ అనుకునే వాళ్ళు 11 మంది టీడీపీ, జనసేన 1 ఉన్నారు. ఆ 1 ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ గారు అవుతారు. మరి జనసేనలో ఆరెంజ్ జోన్లో డిస్సాటిస్ఫాక్షన్ ఎత్తుకుంటున్న ఒక మంత్రి, అదెవరో జనసేన చెప్పాలి. ఓవరాల్గా ఏంటంటే ఇది మంత్రులు రెడ్ జోను, ఆరెంజ్ జోను కలిపితే టీడీపీ వాళ్ళు 11 మంది ఉన్నారు. 22లో 11 మంది వాళ్ళు ఈ ఆరోపణ ఎదుర్కొంటున్నారు. నెంబర్ ఆఫ్ మినిస్టర్స్ 25 మంది అనుకుంటే, వాళ్ళలో యాంటీ ఇన్కంబెన్సీ ఎదుర్కొంటున్న వాళ్ళు మొత్తం ఓవరాల్ క్యాబినెట్ 10 మంది. డిస్సాటిస్ఫాక్షన్ అంటే అసంతృప్తి ఎదుర్కొంటున్న వాళ్ళు 3 ఉన్నారని కూడా వాళ్ళు ఐఐటిఎన్స్ గ్రూప్ చెప్తోంది. అండ్ అబ్స్ట్రాక్ట్లో మనం గనక చూస్తే, నేమ్ ఆఫ్ ది మినిస్టర్స్ ఫేసింగ్ యాంటీ ఇన్కంబెన్సీ, ఇది ఐఐటిఎన్స్ గ్రూప్ ఇచ్చిన రిపోర్ట్. వాళ్ళకు ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఉన్న అంశాలు మాత్రమే నేను ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాను. నేమ్ ఆఫ్ ది మినిస్టర్స్ ఫేసింగ్ యాంటీ ఇన్కంబెన్సీ: నాదెండ్ల మనోహర్ గారు, అలాగే కొల్లు రవీంద్ర గారు, సత్యకుమార్ యాదవ్ గారు, అండ్ నజీం మొహమ్మద్ ఫరూక్ గారు నంద్యాల వారు, కొలుసు పార్థసారథి గారు, గుమ్మడి సంధ్యారాణి గారు, టీజీ భరత్ గారు, వాసంశెట్టి సుభాష్ గారు, కొండపల్లి శ్రీనివాస్ గారు, అలాగే మందిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, రాయచోటి. డిస్సాటిస్ఫాక్షన్ అమాంగ్ పబ్లిక్ అంటే 3 మీద అసంతృప్తి ఉన్నది ఎవరంటే వంగలపూడి అనిత గారు, అండ్ కందుల దుర్గేష్ గారు, సవిత గారు, పెనుకొండ నియోజకవర్గం. వీళ్ళ మీద డిస్సాటిస్ఫాక్షన్. యాంటీ ఇన్కంబెన్సీలో ఆశ్చర్యకరమైన విషయం, నాదెండ్ల మనోహర్ గారు రావటం, సత్యకుమార్ యాదవ్ గారు రావటం. వాస్తవంగా దే ఆర్ మరి అకార్డింగ్ టు వాళ్ళ ప్రభుత్వం నమ్ముతున్న దాని ప్రకారం వాళ్ళు చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నారు. సో ఇది ఓవరాల్గా ఈ రిపోర్ట్ కనుక మనకి చూస్తే, రెడ్ బుక్ ఒకటి దాని మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. అండ్ అలాగే లిక్కర్ పాలసీ అండ్ ఓవరాల్గా ఉమెన్ వెంట్ మిస్సింగ్ అనే దాని మీద 3 సెక్షన్స్ చాలా తీవ్రంగా వ్యతిరేకత చూపిస్తున్నాయి. అదే తీవ్రంగా అసంతృప్తి, ఆ అసంతృప్తి ఏడాది పాటు జరిగిన పరిపాలన వ్యవస్థలు వీటన్నిటి మీద. ఇది కనుక సర్దుబాటు చేసుకోలేకపోతే రాబోయే రోజుల్లో ఇర్రిపేరబుల్ డ్యామేజ్ కూటమి ప్రభుత్వానికి జరుగుతుంది. ఈ రెడ్ జోను, గ్రీన్ జోను, ఆరెంజ్ జోను ఈ వ్యవహారంలో కూడా ముఖ్యమంత్రి మొత్తుకుంటున్నారు. పాప ఆయన మీటింగ్ పెట్టినప్పుడల్లా ఒక సంస్కారవంతుడైన ముఖ్యమంత్రి 10 మందిలో వాళ్ళని మంత్రుల్ని ఏమన్నా అంటే బాగోదని చెప్పి ఛాంబర్కి పిలిపించి మాట్లాడి క్లాస్ పీకి పంపించిన తర్వాత కూడా
మేము జస్ట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనే మోడ్కి మేము అలవాటు పడున్నాం కాబట్టి, మేము ఇంత ఖర్చు పెట్టాం కాబట్టి అంతకంత మేము వెనక్కి తీసుకోవాలనే ధోరణిలో ఉన్న కొందరి విషయంలో, నాట్ ఆల్, మళ్ళీ అగైన్ చెప్తున్నాను, ఆయన పదే పదే చెప్తా వస్తున్నారు. ఆయన మరి తెలుగుదేశం పార్టీకి అనుకూల మీడియా కూడా పదే పదే కథనాలు రాస్తూ వస్తుంది. డిస్పైట్ ఆల్ దీస్ థింగ్స్ మరి ఇంతమంది 10 మంది మంత్రుల మీద వ్యతిరేకత వచ్చిందంటే రివ్యూ చేసుకోవాల్సిన అవసరం. 25 మందిలో 10 మంది, 3 మీద మరి అసంతృప్తి అంటే క్యాబినెట్లో సగం మందిని మార్చుకోవాల్సిన అవసరాన్ని అయితే మరి ఈ సర్వే చెప్తోంది. ఈ మూడ్ ఆఫ్ ది ఏపీ అనేది. అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక సజెషన్, ఆయన 15 ఏళ్ళు కూటమితోటి సెయిల్ అయితే మా గతి ఏంటి అని భావించే జన సైనికుల నుంచి కూడా ఆయనకు వ్యతిరేకత వ్యక్తం అవుతుంది అనేది ఇక్కడ గమనించాలి. అలాగే రెడ్ బుక్ రాజ్యాంగం 51% వ్యతిరేకత కనిపిస్తుంది అక్కడ రెడ్ బుక్. అండ్ మెడికల్ కాలేజీల విషయంలో 750 సీట్లు ఫోర్గో అవటం, ఇది విద్యార్థి లోకాన్ని ఇబ్బందుల పాలు చేస్తున్న సమస్య. సో ఇక ఉమెన్ అండ్ డ్వాక్రా ఉమెన్ జాగ్రత్తగా మనం అనలైజ్ చేయగలిగితే కనుక, వీళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ ప్రకారం, కేవలం ఈ సంస్థ ఇచ్చిన ఇన్పుట్స్ ప్రకారం మనం అనలైజ్ చేయగలిగితే 65 పారామీటర్స్లో ఉద్యోగులు, రిటైర్ అయిన వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారస్తులు, ఉమెన్, టీచర్స్ వీళ్ళందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు. ఈ వ్యతిరేకతని పెద్ద ఎక్కువ శ్రమ పడకుండానే ఏడాది కాలంలోనే ప్రభుత్వం తెచ్చుకోగలిగింది. అండ్ సమన్వయం లేకపోవటం టీడీపీకి అలాగే జనసేనకి మధ్య. సరే, వాళ్ళిద్దరి బలంతో కింద మీద పడి 8 సీట్లు తెచ్చుకున్న బీజేపీలో కూడా ఒక మంత్రి గారికి మరి నిరసన సెగ తగులుతుందంటే ఇట్స్ హై టైం బీజేపీ కూడా రివ్యూ చేసుకోవాలి. ఆల్రెడీ బీజేపీ రివ్యూ చేసుకుంటూ వస్తుంది. ఇదే కూటమితో కంటిన్యూ అయితే కనుక ఢిల్లీ అభిప్రాయం, ఢిల్లీ మీడియా రిపోర్ట్ చేసిన దాని ప్రకారం కంటిన్యూ అయితే బీజేపీకి వచ్చే 4 సీట్లు కూడా రావు, అత్తసరు మార్కులు కూడా రావు, మళ్ళీ 0.83కి పడిపోవాల్సిందే. ఎక్కడ మనం మొదలెట్టామో మళ్ళీ అక్కడికే వెళ్తాం. పవన్ కళ్యాణ్ గారి సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, ఎక్కడ మొదలెట్టావో మళ్ళీ అక్కడికే వస్తాం. బీజేపీకి కూడా అదే దుర్గతి ఎదురు కాబోతుంది. బీజేపీ రివ్యూ చేసుకుంటుందా? ఇప్పటివరకు టీడీపీకి ఛాయా పార్టీగా, జస్ట్ షాడో పార్టీగా వ్యవహరించింది బీజేపీ అనే నింద నుంచి తప్పించుకోవడానికి ఆర్ఎస్ఎస్ మూలాల నుంచి వచ్చిన ఆయన్ని పిఎన్ఎస్ మాధవ్ గారిని బీజేపీ అధ్యక్షుడిగా నియమించుకున్నారు. తెలంగాణలో కూడా ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న వాళ్ళనే. పారాచూట్స్ని ఈసారి తీసుకోదలుచుకోలేదు బీజేపీ తనకు తానుగా పటిష్టం కాగలుగుతోంది. బీజేపీతో శైలయ్య జనసేన ముందుకెళ్తే రిజల్ట్స్ ఇట్ మే టేక్ ఏ డిఫరెంట్ టర్న్ విచ్ మే బెనిఫిట్ వైఎస్ఆర్సీపీ అనే అభిప్రాయం కూడా రాబోయే రోజుల్లో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ అన్నింటికీ మించి గమనించాల్సింది మెడికల్ కాలేజీల విషయంలో, పోర్ట్లు హార్బర్ల విషయంలో జరిగిన అభివృద్ధిని వైఎస్ఆర్సీపీ చెప్పుకోలేకపోవడం అనేది బలంగా కనిపిస్తుంది. అండ్ అవి అంత అద్భుతంగా పనిచేసాం అని చెప్పుకోవటానికి అవి వెళ్ళి చూడాలంటే రోడ్లు లేని కారణంగా వైఎస్ఆర్సీపీ లూజ్ అయింది. అలాగే విపరీతమైన హామీలు ఇవ్వటం అనేది కూడా కూటమి ప్రభుత్వం పనిచేసింది. సూపర్ 6 ఫెయిల్యూర్ మీద కూడా మాట్లాడుతున్నారు. సూపర్ 6 మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వాళ్ళ సంఖ్య కూడా మనకి కనిపిస్తోంది. అండ్ రాజకీయ కక్ష సాధింపు కోసం ఎస్సీ ఎస్టీ చట్టాలను ఉపయోగించడం అనేది దుర్మార్గం అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. టీడీపీ జనసేన పార్టీల నాయకులు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటూ, విమర్శలు చేసుకుంటూ. అండ్ ఈ సర్వే అయిపోయింది, ఇన్ఫ్యాక్ట్ అప్పటికి అయిపోయింది కాబట్టి ఈ కాళహస్తి రీసెంట్ ఇష్యూ ఒకటి, ఇలాంటివి చాలా చోట్ల ఉన్నాయి. మన టీవీ రామారావు గారిని సస్పెండ్ చేశారు, మళ్ళీ పునరాలోచిస్తున్నారట. వినూత గారిని బహిష్కరించారు, పునరాలోచిస్తున్నారట. నిజాలు వచ్చి జనసేన ఉన్న అన్ని పార్టీల్లో రీసెంట్ పార్టీ కింద, రీసెంట్ అంటే వైఎస్ఆర్సీపీతో సమానంగా ఏర్పడిన పార్టీయే. ఆ పార్టీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత పెడపోకట్లు పోవటం ఏంటి? కొందరు నాయకులు, నాట్ ఆల్, అగైన్ వాళ్ళు సర్వేలో కూడా చెప్పింది, అందరినీ అనలేదు వాళ్ళు. ఈ పెడపోకట్లు పోవటం ఏంటి? 100 ఏళ్ల కాంగ్రెస్ మాదిరి, లేకపోతే దేశంలో బలంగా వేళ్ళునుకున్న బీజేపీ మాదిరి ఆ వింత పోకట్లు, ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ తోటి వెళ్ళటం ఏంటని నిలదీస్తున్నారట జనం. పేదలకు ఎక్కువగా మేలు జరిగింది గత ప్రభుత్వం అనే ఇంప్రెషన్ ఉన్నప్పుడు పూర్ సెక్షన్స్ నుంచి సపోర్ట్ ఇంకా జగన్మోహన్ రెడ్డికే ఉంది. పూర్, లోవర్ మిడిల్ క్లాస్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో మెజారిటీ, ఇంకా అంటే మెజారిటీ ఇన్ ది సెన్స్ ఆయన ఏదో తన జేబులో దాచిపెట్టాను అనుకున్న 40% ఆయనతోనే ఉన్నారనే పద్ధతిలో ఈ ఫైండింగ్స్ వస్తున్నాయి. అండ్ లిక్కర్ స్కామ్లో 40 వస్తుంది. 43% వైసీపీని సపోర్ట్ చేస్తే 42%. అంటే అక్కడ కూడా వైసీపీ హయాంలో ఎక్కడ ఏం జరగలేదనేది. ఫైనల్ కంక్లూషన్ ఏం రాసుకుంటూ వచ్చారంటే వీళ్ళు, కూటమి ప్రభుత్వంలో ప్రజల దగ్గర డబ్బులు లేకపోవడంతో, ఆర్థిక సాయం లేకపోవడంతో మార్కెట్లో చాలా వరకు వ్యాపారులు తమ వ్యాపారాలు
ని మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని, రొటేషన్ ఆఫ్ మనీ. అండ్ ఇంకోటి అడిషనల్ ల్యాండ్ పూలింగ్ 44,000 ఎకరాల మీద మాత్రం తీవ్రమైన వ్యతిరేకత. ఏదో సామెత ఉంది, దానికి కాలేదు కానీ కడదానికి కళ్యాణం అన్నట్టు. మీరు ఇచ్చిన 34,000 ఎకరాలకు సంబంధించిన రిటర్నబుల్ ప్లాట్స్ విషయంలో ఇంకా 9,500 పైచులకు రైతులకు రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వలేదు. ఇవాళ మీరేమి ఇస్తారు అని మనం చూసాం. తాడికొండ నియోజకవర్గంలో శ్రావణ్ కుమార్ గారు ఎమ్మెల్యే, వారు గ్రామ సభలకు వెళ్తే అక్కడ వారికి తగిలిన నిరసన సెగ పొన్నేకల్లోను. అలాగే గ్రామసభకు వెళ్లకముందే ఇంక పెద్దపరమైన విలేజ్లో సైకిళ్ళ మీద మైకులు పెట్టుకొని తిరుగుతున్నారు. ప్రభుత్వం వచ్చేస్తుంది, ఎవరిళ్లలో వాళ్ళు ఉండండి, మీది భూమి పత్రాలు దాచుకోండి అని చెప్పేసి మళ్ళీ లాక్కెళ్తుంది ప్రభుత్వం సమీకరణ పేరుతో అని. ఇంత ఓపెన్ అప్రోర్ వచ్చిన తర్వాత కూడా ఇంకా కూటమి మేల్కోకపోతే కనుక రిపర్కషన్స్ చాలా దారుణంగా ఉంటాయి అనే అభిప్రాయాన్ని అయితే ఇది వ్యక్తం చేస్తుంది. ఈ మూడ్ ఆఫ్ ఏపీ వ్యక్తం చేస్తుంది. ఏడాది తర్వాత వీళ్ళు చేశారు. అండ్ మోర్ దెన్ 1.5 months మెటిక్యులస్ 172 సెగ్మెంట్స్, ఒక 3 నియోజకవర్గాలు బహుశా రిజర్వ్డ్, అది అటవీ ప్రాంతంలో ఉంటాం, ఏజెన్సీ ప్రాంతంలో ఉంటాం. భారీ వర్షాల కారణంగా వెళ్ళలేకపోవడం వల్ల అక్కడ చేయలేకపోయారు. శాంప్లింగ్ కూడా ర్యాండమ్ అండ్ స్పెసిఫిక్ చేశారు. చేసిన దాంట్లో వచ్చిన అవుట్కమ్ని పాజిటివ్ యాంగిల్లో తీసుకుంటే కరెక్ట్ చేసుకోవడానికి ఇంకా ప్రభుత్వానికి ఒక్కొక్క సంవత్సరం టైం ఉంది. 11 మంత్రులు ఇంత ఓపెన్గా వాళ్ళు పేర్లు పెట్టి మరీ వాళ్ళు ఇచ్చారు. వీళ్ళు రెడ్ జోన్లో ఉన్నారంటే ఇది రియల్లీ అస్టానిషింగ్. అండ్ అందరికన్నా ఎక్కువ రివ్యూ చేసుకోవాల్సింది ఏంటంటే, తెలుగుదేశం తను ఒకవేళ పొరపాట్లు ఉంటే వాళ్ళకి ఒక కమాండర్ ఇన్ చీఫ్ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు, తాట తీస్తారు ఆయన, మొత్తం కరెక్ట్ చేస్తారు ఆయన, ఊరుకోడు ఆయన, బెత్తం పట్టుకొని కరెక్ట్ చేస్తాడు. ఇవ్వాల్సినంత స్పేస్ ఇచ్చాడు, ఇవ్వాల్సినంత సమయం కూడా ఆయన ఇచ్చాడు. దాన్ని దుర్వినియోగం చేసుకుంటే రిపర్కషన్స్ ఎలా ఉంటాయి రేపు ఆగస్టులో జరిగే కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో వాళ్ళకే తెలుస్తుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయటం ఎలాగో చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేర్చుకోవాలి. వెరస్ బీజేపీ జనసేనలో ఈ రకమైన ఆరోపణలు ఎదుర్కోవటం, రెడ్ జోన్లోకి రావటం, ఇది కొంత బీజేపీ రివ్యూ చేసుకోవాలి. సెంటర్లో ఉన్న బీజేపీ రివ్యూ చేసుకోవాలి, ఇక్కడ కాదు. ఇక్కడ బీజేపీకి తెలుగుదేశానికి పెద్ద తేడా ఏం లేదనే ఇంప్రెషన్లో చాలామంది ఉన్నారు. అదే అభిప్రాయం జనంలో కూడా వ్యక్తమైనట్టుగా ఈ సర్వే చేసిన వాళ్ళతో మాట్లాడినప్పుడు అర్థమైన విషయం. అండ్ కంక్లూషన్కి వచ్చేప్పటికీ పౌర హక్కుల సంఘాలు, మేధావుల సంఘాలు ఆంధ్రప్రదేశ్లో అన్యాయాన్ని ప్రశ్నించాల్సిన వాళ్ళు మౌనంగా వారి వారి రాజకీయ అవసరాలు ఆంధ్రప్రదేశ్ చూసుకోవటం వల్ల ఆంధ్రప్రదేశ్ని అధోగతి పాలు చేస్తుంది. అండ్ పరిశ్రమల విషయంలో ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారం గురించి కూడా ఎక్కువ మంది హైలైట్ చేశారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని 1000 అడుగుల గొయ్యి తీసి పాతేయాలి అనే భూతాన్ని, ఇవి చంద్రబాబు నాయుడు గారి స్టేచర్కి తగ్గ స్థాయిలో ఇలాంటి వ్యాఖ్యలు లేవనేది వాళ్ళు ప్రధానంగా ప్రస్తావన చేశారు. అండ్ 2024 ఎన్నికల్లో ఇచ్చిన సాధ్యం కాని, ఆచరణ సాధ్యం కాని, అలవి కాని హామీలు, అమరావతి పైన మాత్రమే శ్రద్ధ పెట్టడం, దానికోసం అదనంగా అప్పులు చేయడం, ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకున్న భూమిని ఇష్టం వచ్చిన వారికి ఇష్టారీతన భూములు కేటాయించడం, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై కక్ష సాధింపు చర్యలు, రాబోయే 2 ఏళ్లలో అమరావతి అనేది ప్రభుత్వానికి మోయలేని భారంగా మారటం, లిక్కర్, ఇసుక, మైనింగ్, సెటిల్మెంట్స్, రియల్ ఎస్టేట్ మాఫియా, రేషన్ బియ్యం మాఫియా, టీడీపీ జనసేన కార్యకర్తలు నాయకుల మధ్య విభేదాలు, రైతుల అసంతృప్తి, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల అసంతృప్తి, ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న అప్పులు, నిరుద్యోగుల అసంతృప్తి, శాంతి భద్రతల ఫెయిల్యూర్, కేవలం ప్రతిరోజు ప్రతిపక్ష నాయకుడు జపం చేయటం, విమర్శించడం, రెడ్ బుక్ అని 3 ఏల పాలన, ట్రిపుల్ ఏ పాలన. ఏ అంటే ఒక ఏ అరాచకం, 2వ ఏ అబద్ధం, 3వ ఏ అవినీతి, ఇవి బాగా శృతి మించాయని చెప్పేసి అయితే ఈ సర్వేల్లో వాళ్ళ ర్యాండమ్ కానీ స్పెసిఫిక్ శాంపులింగ్ ద్వారా కానీ వ్యక్తమైన అభిప్రాయాలను బట్టి మనకు అర్థమవుతుంది. సో ఇదండి మూడ్ ఆఫ్ ఏపీ. ఈ మూడ్ ఆఫ్ ఏపీలో వ్యక్తమైన అభిప్రాయాలు పూర్తిగా ఆ సంస్థ వ్యక్తం చేసిన అభిప్రాయాలు. పూర్తిగా ఒక సెఫాలజిస్టుల బృందం, ఐఐటిఎన్స్ ఉన్నారు, స్టాటిస్టిక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కలకత్తా నుంచి వచ్చిన వాళ్ళు చేశారు. సో పూర్తిగా వాళ్ళు ఫీల్డ్లోకి వెళ్ళి చేసింది కాబట్టి ఏమన్నా ఉన్నా వాళ్ళతో నేరుగా ఆ పార్టీలు సంప్రదించుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ స్పెషల్ అనాలిసిస్ ఆన్ మూడ్ ఆఫ్ ఏపీ.